ఇంట్లో పూజ చేసేటప్పుడైనా మీరు మధ్యలో ఎవరితోనైనా మాట్లాడారనుకోండి, పూజాఫలంలో సింహభాగాన్ని మీరు ఎవరితో మాట్లాడారో వారికి ధారపోసేస్తారు, వారికి వెళ్ళిపోతుంది ఆ పూజా ఫలితం. అందుకని పూజ చేసేటప్పుడు మాట్లాడకూడదు. శరీరంలో ఉండేటటువంటి ఏ రంధ్రంలోంచి వాయువు బయటికి వెళ్ళకూడదు. కానీ ఏమంటే అవన్నీ మనకు జరుగుతాయా, మీరు ఇటు ఇవన్నీ భయపెడుతున్నారు కానీ మాకు పూజా విధానం చెప్పట్లేదు అని మీరు బెంగ పెట్టుకోకండి. అలా పొరపాటున ఇంకా మనకు అంత పెద్ద సంస్కారం, అంత పెద్ద అలవాటు లేదేమోనని ఋషులు ఎక్కడికక్కడ మనకి ప్రాయశ్చిత్తం చెప్పారు. ఒకవేళ పొరపాటున సాధ్యమైనంత వరకు నిగ్రహించుకునే ప్రయత్నం చెయ్యాలి. తెలియక ఒక తుమ్ము వచ్చేసింది అనుకోండి, ఏం చేస్తాం? ఆగుతుంది ఆ తుమ్ము. వచ్చింది, వస్తే యథార్థానికి ఏమిటంటే మీరు లేచి మళ్ళీ వెళ్ళి స్నానం చేసి వచ్చి మళ్ళీ పూజ చేసుకోవాలి. కానీ ఏమంటే అలా స్నానం చేయడానికి పూజ చేయడానికి స్నానం చేయడానికి పూజ చేయడానికి మళ్ళీ మంత్రపుష్పం దగ్గర మళ్ళీ తుమ్ము, ఇంకెన్ని క్యాజువల్ లీవ్లు ఆఫీస్కి. అందుకని అలా బెంగెట్టుకోక్కర్లేదు. ఒక్కసారి మీరు చేస్తున్నటువంటి పూజ